ఒక చిన్న తెల్లటి పువ్వు, కానీ అర్థం తెలిసిన తర్వాత అది ఒక గొప్ప సందేశంగా మారుతుంది. మల్లెపువ్వు అనేది హిందూ సంప్రదాయంలో ఓ పుష్పం మాత్రమే కాదు, అది భక్తి, శాంతి, శుద్ధతకు చిహ్నం. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, శివునికి మల్లెపూలు ఎంతో ప్రీతిపాత్రం. ఎందుకంటే ఈ పువ్వు తెల్లగా ఉంటుంది, అర్థం మనసు శుద్ధంగా ఉండాలి అని. ఇప్పటికి ప్రతి హిందూ ఆలయంలో ఈ పువ్వుతో దేవుడికి పూజ చేస్తారు. మన ప్రాచీన సంస్కృతిలో ఇది భగవంతునికి సమర్పించే పవిత్రమైన పుష్పం. ఒక విషయం మనం మరచిపోవద్దు, క్రైస్తవ సంప్రదాయాల్లో కూడా జాస్మిన్ పుష్పాన్ని మేరీమాత శుద్ధతకు గుర్తుగా ఉపయోగించారు. కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఈ పువ్వును దేవాలయాల చుట్టూ పెంచేవారు. మరి మల్లెపువ్వు అంటే ఓ మతం కాదు, మనిషి శుద్ధతకు గుర్తు. సలీం రాజుగారు, మీరు మల్లెపువ్వును తక్కువగా చూశారు, కాని మీకు తెలిసి ఉండాలి, ఇది మూఢనమ్మకం కాదు, ఇది పంచతత్వాన్ని ప్రతిబింబించే ఓ పవిత్ర పుష్పం. హిందూ సంప్రదాయాన్ని అవమానించే ముందు దాని లోతైన అర్థాన్ని తెలుసుకోవాలి. ఈ పువ్వు ద్వేషం కాదు, శాంతికి ప్రతీక. పువ్వు మనకు ఒకే విషయాన్ని చెప్తుంది, మనమంతా ఒకటే. ప్రేమ పంచండి, గౌరవం పెంచండి, ద్వేషానికి చోటు లేదు.